ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ ఎంపీ ఈట్ల రాజేందర్ సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఈట్ల మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడమే అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో తన ఫోన్ ట్యాప్ చేశారని అన్నారు. తన ఫోన్ అనేకసార్లు ట్యాపింగ్ అయిందని చెప్పారు. నాయకుల ఫోన్లు మాత్రమే కాకుండా వారి గన్మెన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు. 2018లో తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడే తనను ఓడించే ప్రయత్నం జరిగిందన్నారు. 2021లో హుజూరాబాద్ బై ఎలక్షన్ సమయంలో తాను ఏ కార్యకర్తతో మాట్లాడితే వాళ్ళ ఇంటికి వెళ్లి పదవులు డబ్బులు ఆశ చూపి ఓడించే ప్రయత్నం చేశారన్నారు. 2023లో గజ్వేల్లో హుజూరాబాద్లో పోటీ చేసినప్పుడు తమ ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం అక్రమం అని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కమిటీలు వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఈట్ల ప్రశ్నించారు. స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికి లేదు. కేవలం యాంటీ సోషల్ ఎలిమెంట్స్, దేశ ద్రోహుల మీద, టెర్రరిస్టుల మీద, ప్రజల ప్రాణాలు హరించేటువంటి దుర్మార్గుల మీద, వాళ్ళ మీద కాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, నాయకుల కుటుంబ సభ్యుల మీద, చివరికి నాయకుల గన్మెన్ల మీద కూడా నిఘా పెట్టడమే కాకుండా, ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నాలాంటి వాడు ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇట్లాంటి నిఘా ఇవాళ కొత్తగా పెట్టలే. 2018లో నేను హుజూరాబాద్లో పోటీ చేసినాడు, నన్ను ఓడగొట్టాలని చెప్పి మొట్టమొదటి ప్రయత్నం జరిగింది.